నాన్న అని చెప్పండి, మిమ్మల్ని ఇంటి వరకు తీసుకెళ్ళి వదిలేస్తాను ప్లీజ్. నా పేరు ఇక్కడ ఉంది, చదువు. ఎస్ఎస్ కాజా. బాగుంది బాగుంది. రేయ్. వాడు నా ఫ్రెండ్. శనివారం అవుతే నేను లంజం రెండు తీసుకోను. ఇస్తారంటే కాస్త రాపిస్తారా? రోడ్లో పడావా లేక నా కాళ్ళ పడావా? సార్ తోక మాత్రం ఉంటే. ఎగ్జాక్ట్లీ కోతిలానే ఉన్నారు. లేదు సార్, సాక్షాత్ ఆంజనేయుడు లాగానే ఉంటారు సార్. అవునవును, ఆంజనేయ ఆంజనేయ. సార్ నేను దేవుడి తర్వాత కాకి చొక్క చూస్తే చాలా మర్యాద ఇస్తాను సార్. అవును సార్, దేవుడి కన్నా కూడా మీరే ఎక్కువ దక్షిణ తీసుకుంటున్నారు. ఏదో ఊరికే అన్నాను సార్. సార్ మిమ్మల్ని డ్రాపే కదా చేయాలి, ఇంట్లో కాదు లాడ్జిలోనే వదిలిపెడతాను. రండి సార్ కూర్చోండి. ఏదో ఫ్లోలో వచ్చింది సార్. బండితే మీరు చేసేది కరెక్ట్గా లేదు సార్. తప్పేది సరేదని అదంతా తెలిసిన అల్లానే చెప్తారు. మీరు చేసేది అధర్మం, అది ధర్మంతో చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడావంటే నీకు రోజులు తగ్గిపోతాయి. వద్దు, మీరు చేసే పాపంలో నాకు షేర్ అక్కర్లేదు. మీలాంటి వాళ్ళ వల్లే జనం ముస్లింల పక్కల నుంచి ఉండటానికి భయపడుతున్నారు. మేం వినం. ఏం చేస్తావు? పోలీసులకు పట్టించేస్తాను, లేకపోతే నన్ను చంపేయండి. మీ హత్య చేసే ఆశలు నాతో మొదలవనండి. కాస్త నోరు మూసుకుని ఉంటావా? నువ్వు అలీకి ఫోన్ చేయి ఇర్ఫాన్. హలో అలీ. ఇదిగో. హలో 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 అల్తాఫ్. సోనా, వీళ్ళందరూ ఎవరు? మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నన్ను భయపడిచ్చి నన్ను ఇక్కడికి లాక్కొచ్చి కట్టేశారు. సోనా నువ్వు దీనికి బాధపడకమ్మా. ఏయ్! నువ్వు నా మాట విన్నంత వరకు నీ పెళ్ళం సేఫ్గా ఉంటుంది. లేదంటే ముందు చనిపోయేది నువ్వు కాదు, అక్కడున్న నీ పెళ్ళం చచ్చిపోద్ది. తీరబండి. ఏంటమ్మా హెల్మెట్ వేసుకున్నా? అది ఏంటంటే సార్, బండి నుంచి పడినా కార్ నుంచి పడినా తలే కదా సార్ పగులుతుంది. లైఫ్ లో రిస్క్ చేయాలన్న ఆశే లేదు. అయ్యో కామెడీ కామెడీ కామెడీ. ఏ ఊరు? అన్నవరం సార్. ఎవరిల్లు? ఆఫీసర్ రామచంద్ర సార్. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర. ఏయ్, వాడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్. 20 సంవత్సరాలుగా మేమిద్దరు మిత్రులు. వాడు నంబర్ ఇవ్వమ్మా. అదేంటంటే ఇవ్వండి మేడం, ఆయన ఏం లంచం అడగట్లేదు, ఫోన్ నంబరే కదా. ఇవ్వండి. గోవింద హరి గోవింద వెంకటరమణ చూసుకోండి సార్. గోవింద. 998654 6763. థ్యాంక్ యూ. మీ నాన్నకి నేను ఫోన్ చేస్తాను. సార్ నా వాట్సాప్ నంబర్ కావాలా? ఏయ్, నైట్ మెసేజ్ చేయడానికి. మీ నాన్నకి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నైట్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సారీ సార్. బాయ్ బాయ్. బాయ్ మామా. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? పని చాలా చాలా సింపులే. మేము ఈ వెపన్స్ అంతా మా మనుషుల దగ్గర తీసుకెళ్ళి చేర్చాలి. ఒకవేళ పోలీసులు పట్టుకున్నారంటే ఈ వెపన్స్ అంతా నీదని చెప్పాలి. మేము
సమానమైన ప్యాసింజర్స్ అని చెప్పాలి. నువ్వు నేను చెప్పినట్టు మాత్రమే చేస్తే నీ భార్య ఖచ్చితంగా ప్రాణంతో ఉంటుంది. అల్తాఫ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నీ పెళ్ళం ఎక్కడుందో అక్కడికే. ఐ మీన్ వెపన్స్ కోసం వెయిట్ చేస్తున్న మా మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. ఈసారి ఆంధ్ర దీపావళిని మేమే ప్రారంభించబోతున్నాం. అది ఈ తుపాకీ పెట్టుకునే. అల్తాఫ్, అల్తాఫ్, నీ భార్య నెంబర్ మా దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా ఉందా? అయితే నువ్వు నీ పెళ్ళానికి కాల్ చేయి. వెంటనే ఇర్ఫాన్ ఏం చేశాడంటే ఆ నెంబర్ ని మా వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసాడు. వాళ్ళు వెంటనే నీ పెళ్ళానికి కాల్ చేసి నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి తనని నమ్మించి తీసుకెళ్ళిపోయారు. ఏ ఊరు? అన్నవరం సార్. ఎవరిల్లు? ఆఫీసర్ రామచంద్ర సార్. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర. రాఘవి. గజలక్ష్మి, యా. 1 సెకండ్, మీ జాతకమే నా చేతిలో ఉంది. రామచంద్రన్ కూతురు గజలక్ష్మి, MBBS, వర్కింగ్ ఇన్ బెంగళూరు. కరెక్టా? అవును, నేనే. డూ యు నో, మీ అమ్మ చెప్పిన అబ్బాయి నేనే. వాట్? మంచిదైంది, భగవంతుడున్నాడు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. వాట్? ఎందుకలా అంటున్నారు? అయితే తనే నిన్ను రిజెక్ట్ చేసింది. మీ మార్కెట్ రేట్ మీకే తెలిసిపోయింది. వదిలేయండి. అయితే బయోడేటాతో పంపించిన ఫోటో ఎవరిది? అదే మా అమ్మది. యంగా ఉన్నప్పుడు అలా ఉండేవారు. ఏ ఒక అబ్బాయి చూసినా వెంటనే రిజెక్ట్ చేసే ఫేసే మా అమ్మకు ఉండేది. దానికి మీరు మీ ఫోటోనే పంపించుండొచ్చు. వాట్? అదే సరే గాని మీ బయోడేటాలో వేరే ఒకరి ఫోటో ఉంది. ఓ అదా, నా నాన్నది. మీ అమ్మలాగే రిజెక్ట్ అయ్యే ఫేసు. అలీబాయ్, మీ అమ్మకి ఇప్పుడు ఒంట్లో బాగోలేదంట. బాయ్, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఈ సమయంలోనే అమ్మ, నాన్న, పెళ్ళాన్ని ఏది చూడకూడదు. ఎందుకంటే నువ్వు చేసే పని మన అల్లా కోసం, స్వర్గానికి వెళ్ళడానికి. మీ అమ్మను ఆ అల్లానే కాపాడుకుంటాడు. యా అల్లా, యా అల్లా, నేను ఎవరి కోసం ఈ పనులన్నీ చేస్తున్నాను? నాకు మా అమ్మే ముఖ్యం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి.